భువనగిరిలో బీజేపీ పని అయిపోయిందా? కారు జోరుతో కమలం ఆగమాగమవుతుందా? ఓవైపు బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుంటే మరోవైపు బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? ఈ ఎన్నికల్లో బూరా నర్సయ్యకు ఓటమి తప్పదా? కేసీఆర్ ప్రచారంతో భువనగిరిలో పొలిటికల్ సీన్ మారిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మరోవైపు క్యామా మల్లేష్ గెలుపు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. భువనగిరిలో బీఆర్ఎస్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుంది. మొన్నటి వరకు ఆ పార్టీ పోటీలోనే లేదని విమర్శలు వినిపించగా ఇప్పుడు ఆ పార్టీయే గెలిచే అవకాశం ఉందనే స్థాయికి చేరుకుంది. కేసీఆర్ వల్లే ఇదంతా సాధ్యమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ప్రచారంతో జనాలను పార్టీ వైపు తిప్పడంలో కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కేసీఆర్ రోడ్ షోకు భువనగిరిలో అద్భుతమైన స్పందన వచ్చింది. రోడ్ షో తర్వాత జనాలు మూడ్ బీఆర్ఎస్ వైపు మళ్లింది. గులాబీ బాస్ పర్యటన బీఆర్ఎస్కు మస్తు మైలేజ్ తెచ్చిపెట్టింది. గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పోరు కేసీఆర్ ప్రచారంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. దీనిని బట్టి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అటు కేసీఆర్ పాపులారిటీని చూసి కాంగ్రెస్ సైతం షాక్ తింది. మొన్నటి వరకు గెలుపు తమదే అనే ధీమాలో ఉన్న ఆ పార్టీ కేసీఆర్ ప్రచారం తర్వాత డైలమాలో పడింది. గెలుపు కోసం సర్వశక్తులా ఒడ్డుతుంది. ఇక బీజేపీ పరిస్థితి అయితే దారుణంగా మారింది. తొలుత అభ్యర్థులను ప్రకటించినప్పుడు భువనగిరిలో బూరా నర్సయ్య గౌడ్దే గెలుపు అనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్గా మారింది. ఈ స్థానంలో బీజేపీ కనీస పోటీ ఇవ్వడం లేదని దిగజారింది. ఎన్నికల వేళ నియోజకవర్గాల్లోని బీజేపీ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు పార్టీ పెద్దలు సైతం ఎవరి నియోజకవర్గంలో వారే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆయన ఒంటరి పోరు చేయక తప్పడం లేదు. ఇటు జనాల్లోనూ తన ప్రచారానికి పెద్దగా ఆదరణ రావడం లేదు. పైగా మోదీ మతపరమైన ప్రసంగాలు ఆ పార్టీకి వచ్చే ఓట్లను సైతం దూరం చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే నర్సయ్య గౌడ్ దిక్కుతోచిన స్థితిలో పడ్డారని టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. అటు వ్యక్తిగతంగానూ అతడికి మంచి పేరుంది. పైగా ఆయన బీసీ కావడం బీఆర్ఎస్కు మరింత ప్లస్ అవగా బీజేపీ బీసీ నినాదానికి ఇది గండి కొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం, మళ్లీ కరువు పరిస్థితులు తలెత్తడంతో గత కేసీఆర్ పాలనను రైతులంతా యాద్ చేసుకుంటున్నారు. 10 ఏళ్ల పాలనలో కరెంటుతో పాటు సాగు, తాగునీటి కష్టాలు లేకుండా చేసిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వారు సైతం ఇదే ఫీలింగ్లో ఉన్నారు. సబ్బండ వర్గాల్లో కేసీఆర్పై ఉన్న ఈ నమ్మకమే తనను గెలిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ ధీమాగా ఉన్నారు.